హాయ్ ఎవరివన్. ఈరోజు మనం జావా ప్రోగ్రామింగ్లో బేసిక్ డేటా టైప్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో హియర్ వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్ అంటే ఏంటంటే ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం అనేది స్టోర్ చేస్తాం. లైక్ ఎప్పుడైతే నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేస్తావో, డిక్లేర్ చేసిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ వేరియబుల్ డిక్లేర్ చేసిన ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. ఏది? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దాని యొక్క సైజ్. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని అనుకుంటే, ఏజ్ అనేది వేరియబుల్ ఏమైతే ఇంట్ అనేది డేటా టైప్ అవుతుంది. సో హియర్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏజ్కి అనేది ఒక మెమరీ అనేది అలొకేట్ అయ్యి అందులో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది ఇంటిజర్ అనే డేటా టైప్ అనేది 20 అనే వాల్యూ అనేది ఆ మెమరీలో స్టోర్ అవుతుంది. సో హియర్ మనం చూసినట్లయితే ఇట్ స్పెసిఫైస్ టైప్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, డేటా టైప్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. యాక్చువల్గా మన డేటా టైప్స్ అన్ని రెండు విధాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, అదే మనం బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అని అంటాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే అది డిరైవ్ డేటా టైప్స్, ఏదర్ ఇట్ మే బి యూజర్. ఓకే, సో హియర్ మనం ఫ్లో చార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మన డేటా టైప్స్ ముందుగా అనుకున్న ముందు స్లైడ్లో ఏమనుకున్నాం, డేటా టైప్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయి. సో హియర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డేటా టైప్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయి అని చెప్పాం. ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్, సెకండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకి రెండు విధాలుగా ఉంటాయి. ప్రిమిటివ్లో నాన్ న్యూమరిక్ టైప్ ఒకటి, ఇంకోటి న్యూమరిక్ టైప్. నాన్ న్యూమరిక్ టైప్ అంటే ఏదర్ ఇట్ మే బి బులియన్ వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. క్యార్ మీన్స్ ఇట్ మే బి ఆల్ఫాబెట్స్. న్యూమరిక్ డేటా టైప్స్ మీన్స్ ఇట్ మే బి ప్రెజెంట్ ఇన్ ఇంటిజర్ టైప్స్. ఇంటిజర్ టైప్లో మనకి నాలుగు రకాలు ఉంటాయి. బైట్ ఒకటి, షార్ట్ ఒకటి, ఇంట్ ఒకటి, లాంగ్ ఒకటి. మనకి ఫ్లోట్ పాయింటింగ్ మీన్స్ ఇట్ మే బి ఇంటిజర్ ద పాయింట్ ఫ్లోట్ వాల్యూస్ అని అంటూ ఉంటాయి. ఇట్ మే బి ఫ్లోట్ ఆ డబల్. ఓకే, మనం ఇక్కడ కంపేర్ చేసినట్లయితే ప్రిమిటివ్ డేటా టైప్స్లో చెప్పినట్లయితే మనకి బైట్ అనేది సైజ్, దానికి మెమరీ ఎప్పుడైతే నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నావో ఆ వేరియబుల్కి వేరియబుల్ నేమ్ ఇన్ ఫ్రంట్ ముందు బయటని పెట్టుకుని ఆ వేరియబుల్కి ఎంతో కొంత వాల్యూ అసైన్ చేసేటప్పుడు అది ఎంత ఆపరేటింగ్ సిస్టమ్ అని ఎప్పుడైతే నీకు మెమరీ అలొకేట్ చేస్తుందో అక్కడ ఎంత ఆ బైట్ ఆ వాల్యూకి ఎంత స్పేస్ అనేది తీసుకుంటుంది అంటే 1 బైట్. ఈ స్టోర్స్ ఏంటి, బైట్లో ఏం స్టోర్ చేసుకుంటుందంట, స్టోర్స్ ద హోల్ నెంబర్స్ ఫ్రమ్ -128 to 127. అంటే ఈ మధ్య రేంజ్లో ఇదన్నీ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇన్ కేస్ షార్ట్కి వచ్చేటప్పటికి 2 బైట్స్ అంట, స్టోర్స్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ -32,000 to 768 to 32,767. ఇంతవరకు మనకి డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. వేరేస్ ఇంటిజర్కి వచ్చేటప్పుడు 4 బైట్స్, దాని యొక్క సైజ్ అనేది 4 బైట్స్. స్టోర్స్ హోల్ నెంబర్స్, ఇది కూడా హోల్ నెంబర్స్ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం. ఇది 2 మిలియన్ టు -2 మిలియన్స్ టు +2 మిలియన్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. ఏదైనా లాంగ్కి వచ్చేటప్పటికి 8 బైట్స్ వరకు తీసుకుంటుంది. నెక్స్ట్ ఫ్లోట్కి వచ్చేటప్పుడు 4 బైట్స్. ఇది స్టోర్స్ లో ఫ్రాక్షనల్ నెంబర్స్. అయితే ఫ్రాక్షనల్ నెంబర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇది ఏదైతే పాయింట్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇట్స్ సఫిషియంట్ టు స్టోరింగ్ 6 to 7 డెసిమల్స్ డిజిట్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ ఇంటిజర్ స్టోర్ ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చేటప్పుడు పాయింట్ తర్వాత 6 డెసిమల్స్ వరకు లేదా 7 డెసిమల్స్ వరకు తీసుకుంటుంది. నెక్స్ట్ డబుల్కి వచ్చేటప్పటికి 8 బైట్స్ వరకు తీసుకుంటుంది. దీని యొక్క సైజు 8 బైట్స్. ఈ స్టోర్స్ ఫ్రాక్షనల్ నెంబర్ సఫిషియెంట్ ఫర్ స్టోరింగ్ దే 15 డెసిమల్స్. ఎప్పుడైతే మన ఫ్లోట్కి ఎంత 6 to 7 రేంజ్ లో తీసుకుంటుందని చెప్తుంది. ఏదర్ డబుల్కి వచ్చేటప్పటికి 15 పాయింట్ తర్వాత 15 డెసిమల్ నెంబర్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ బులియన్ మీన్స్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డేటా టైప్. ఇదేంటి 1 బిట్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. ఏదర్ ఇక్కడ మనకి 1 బిట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ బులియన్ వాల్యూస్ ఏది ఎలా రిప్రజెంట్ చేస్తుంది, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. దీన్ని ఏమనుకో నాన్ న్యూమరిక్ డేటా టైప్స్ అని అనుకుంటాం. సో హియర్ క్యార్ వచ్చేటప్పుడు 2 బైట్స్ తీసుకుంటుంది. దీని యొక్క సైజ్ అంట 2 బైట్స్. స్టోరీ సింగిల్ క్యారెక్టర్ లెటర్ ఆర్ యాస్కీ వాల్యూస్. అంటే సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది లేదా యాస్కీ వాల్యూస్. సెకండ్ కేసుకి వచ్చేటప్పటికి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇదేంటంటే డెరైవ్ డేటా టైప్స్ అని అంటాం. సో హియర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ కాల్డ్ రిఫరెన్స్ టైప్ బికాస్ దే రెఫర్ టు ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన క్లాసెస్ కానీ ఇంటర్ఫేస్ కానీ వీటి ద్వారా మన స్ట్రింగ్స్ కానీ తీసుకున్నట్లయితే క్లాస్ కంటే ఏంటి మనకు ఒక ఏదే క్లాసులు ఏముంటాయి,